మామూలుగా అందరూ ఏమంటారు, ఆడవాళ్లు పుట్టుకతోనే ప్రేమ ఆప్యాయతలు కలిగి ఉంటారని. కాని నా కన్న తల్లి మాత్రం ఎందుకురా ఇంత భయంకరంగా ఉంది? బొద్దింకకి మాత్రం భయపడుతుందంట, కాని తనతో ఉండే మనుషుల్ని మాత్రం బొద్దింకల్లా నేల మీద వేసి తొక్కి నలిపినట్టు నలిపేస్తుందంట. రే అశోక్, ఏంట్రా ఈ లాజిక్? రేయ్, నీ సామెతలు నాకు అర్థం కావడం లేదు గాని నువ్వు సామెతలు చెప్పాలంటే తర్వాత ఫోన్ చేయి, నాకు ముఖ్యమైన పనుంది. రే 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 ఆగరా. దానికంటే ముందు నీకు ముఖ్యమైన పని వేరే ఉందిరా. చూడు, వేరే దారే లేదు. నువ్వు కాదంటే నాకు వేరే ఏమీ తెలీదు. నువ్వే నాకు అన్నీ అరేంజ్ చేసివ్వాలి. అదంతా ఓకేరా, సడన్ గా అంటే ఎలారా? రే, సడన్ గానే కావాలి. ఇలా చూడు మచ్చా, నువ్వు తప్ప నాకు వేరే ఎవ్వరూ లేరు. నువ్వే నా ప్రాణ స్నేహితుడివి, బెస్ట్ ఫ్రెండ్ ఇవ్వరా. అన్నీ నువ్వే, సరేనా? సరే సరే, మరీ ఓవర్గా రీల్ తిప్పకో, అరేంజ్ చేస్తాను. ఐ లవ్ యూ మచ్చా. రేయ్, ఈ లవ్ వెళ్ళి నీ భార్యతో చెప్పుంటే నీ జీవితం ఎప్పుడో సూపర్గా ఉండేదిరా. నాతో చెప్తే ఏం లాభం రా? రే 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 సరే సరే, నువ్వు ఫోన్ పెట్టు, నేను అరేంజ్ చేసి చెప్తాను. ఓకే మచ్చా. నువ్వు ఒక తల్లికి పుట్టిందానివే కదా. ఒక కూతురు తన కన్న తల్లికి వర్ధంతి చేయటం తనకి ఎంత ఎమోషనల్గా కనెక్ట్ అయిన విషయం. అది అర్థం చేసుకోకుండా ఇంత దారుణంగా నడుచుకుంటావా? ఇది చూడ్డానికి చాలా అసహ్యంగానే కాదు, చాలా చిరాగ్గా కూడా అనిపిస్తోంది. నువ్వు మరీ ఇంత దారుణంగా బిహేవ్ చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. నీకో విషయం తెలుసా? నీకు నచ్చదేమోనని నీలవేణి ఈ పూజను జ్యోతి వాళ్ళింట్లోనే చేస్తానని చెప్పింది. కానీ నేనే ఇలాంటి విషయాల్లో కాదంబరి ఏమీ అనదు, నువ్వు ఇక్కడే చెయ్యని చాలా స్ట్రాంగ్గా చెప్పాను. చివరికి తను చెప్పిందే నిజమైంది కదా. తనకి నీ గురించి తెలిసినంత కూడా నాకు తెలియలేదే. కరెక్టే కదా, ఆ అమ్మాయి నా గురించి కరెక్ట్గానే తెలుసుకుంది. అయినా అది ఎక్కడికో వెళ్ళి ఏదో చేస్తాను అంటే మీరెందుకు దాన్ని ఇక్కడ చేయమని చెప్పారు? నమ్మకమే, నీ మీదుండే నమ్మకం. నువ్వు ఎంత అరిచినా, ఎన్ని గొడవలు చేసినా నీ మనసులో ఏదో ఒక మూల కొంచెమైనా జాలి దయ ఉంటుందని నమ్మాను. ఇలాంటి విషయాల్లో నీ ఈగోని చూపించవనుకున్నాను. ఒకవేళ నీకు నచ్చకపోయినా సైలెంట్గా తప్పుకొని వెళ్ళిపోతావనుకున్నాను. నా నమ్మకాన్ని వమ్ము చేసి నేను దేనికోసమూ ఎవరికోసమూ తగ్గనని చూపించావు కదా. నువ్వు అవమానించింది నీలవేణిని కాదు, నన్ను. నేను నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని అవమానించావు. ఇది ఇప్పుడు మాత్రమే కాదు, కొద్ది రోజులుగా నువ్వు నడుచుకునే విధానం ఎలా ఉందో తెలుసా? నీ చుట్టూ ఉన్న అందరూ నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని, మర్యాదని మొత్తం ముక్కలు చేస్తున్నట్టుంది. ఇదంతా నువ్వు తెలియకుండా ఏం చేయలేదు, అన్నీ తెలిసే చేస్తున్నావు. ఎందుకంటే నీలో ఉన్న ఈగో ఇంకా చల్లారలేదు. నీలోని ఉన్న మృగానికి ఆకలి వేసే కొద్దీ ఆవేశం, ఆక్రోశం ఇంకా ఎక్కువవుతున్నాయి. కానీ నీకొక విషయం అర్థం కావడం లేదు కాదంబరి. సింహం, పులి, ఏనుగు, అది ఎలాంటి మృగమైనా సరే శత్రువులు వస్తున్నప్పుడు మాత్రమే అరవాలి. ఊరికే అరుస్తూ ఉంటే దానికి పిచ్చి పట్టిందనే అర్థం. ఎందుకు ఈ డొంక తిరుగుడు మాటలు? నన్ను పిచ్చి పట్టిన మృగం అనాలనుకుంటున్నారు కదా, పర్లేదనేయండి. ఐ రియల్లీ డోంట్ కేర్. యు గాట్ ఇట్? నేను అనుకున్నది, నేను టార్గెట్ చేసింది ఫినిష్ చేయకుండా వదిలిపెట్టను. దాన్ని ఇంటి నుండి తరిమేయాలి, తరిమేస్తాను. దాని స్థానంలో నా స్థాయికి ఈక్వల్గా, నా స్టేటస్కి ఈక్వల్గా ఒక కోడల్ని తిరిగి తీసుకొస్తాను. నీలాంటి దాన్ని ఈ జన్మకి మార్చలేం. ఛా!
రండి రండి రండి, కమాన్ రండి, అందరూ వచ్చేసేయండి. రండి రండి. హలో ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్, అటెన్షన్ ప్లీజ్. అందరూ బయటికి రండి, బయటికి రండి. ఏంటి ఎవరు లేరా? డాడీ, డాడీ, బావా, ఏ బావా ఎక్కడున్నావు? బయటికి రావయ్యా. డాడీ, కమాన్ డాడీ, కమాన్ రండి డాడీ. ఏంటి బావా నువ్వు దాక్కుంటున్నావు? రా బయటికి రా. రండి రండి రండి, అందరూ రండి. చూసావా కాంచన, అనవసరంగా నన్ను లాగుతున్నాడు. అందరూ వచ్చేసారు కదా. కన్న తల్లి ఓకే, షార్ప్ బావా ఓకే, కాంచన నిమిష యా ఆల్ ఓకే, అందరూ వచ్చేసారు. డాడ్, నీలవేణి ఎక్కడా? డాడీ, వేర్ ఈజ్ నీలవేణి? నీలవేణి, ఇక్కడికి రా నీలవేణి. నీలవేణి ఎక్కడ డాడీ? వేర్ ఈజ్ మై నీలవేణి? నీలవేణి ఇలా రా. డాడ్, వేర్ ఈజ్ నీలవేణి? హే నీలవేణి, కిందికి రా, కిందికి రా, కమాన్ కిందికి రా. ఏంటి జ్యోతి అలాగే ఉన్నావు? నీలవేణిని కిందికి తీసుకురా. కమాన్ కమాన్ కమాన్. కాంచన, మీ తమ్ముడు పిలిచే స్పీడ్ చూస్తుంటే ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నట్టున్నాడుగా. ఏం జరుగుతుందో చూద్దాం. మీరు కాస్త మాట్లాడకుండా ఉండండి. నీలవేణి కిందికి రా, నిన్నే కదా పిలుస్తున్నాను. ఎందుకు అక్కడే నిలబడి ఉన్నావు? రా రా రా, కిందికి రా, కమాన్. అమ్మా, నువ్వు పైన తిట్టేటప్పుడు అన్నయ్య ఫాస్ట్గా బయలుదేరి వెళ్ళిపోయాడు కదా. వెళ్ళినవాడు 5 ఆడవాళ్ళని తీసుకొచ్చాడమ్మా. నీలవేణిని కూడా పిలుస్తున్నాడు. ఏం చేస్తాడో తెలియట్లేదు. పిలుస్తున్నాను కదా, రా. అన్నయ్య పిలుస్తున్నారు కదా నీలవేణి, వెళ్ళి ఏంటో చూడు. లేదక్కా, నాకు భయంగా ఉంది. భయమా? ఎందుకు భయం? ఆయన ఇలా ఏదైనా చేస్తున్నారంటే అది వాళ్ళ అమ్మగారిని ఏడిపించడానికే. ఇప్పుడు కూడా అలానే ఏదో చేస్తారని అనిపిస్తుంది. నీకు నువ్వుగా ఎందుకు ఏదేదో ఊహించుకుంటావు? వెళ్ళి చూస్తే తెలిసిపోతుంది కదా. నువ్వు రావు గాని ఆగు, నేనే వస్తున్నాను. లేడీస్, యూ జస్ట్ వెయిట్, ఓకే? అందరూ ఇక్కడే వెయిట్ చేయండి. ఐ విల్ కమ్ బ్యాక్.